బ్రాడ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే చాలా మంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అంటే నో వే హోమ్ క్లైమాక్స్ లోని ఎంజే అండ్ పీటర్ విడిపోవడం వల్ల సో మళ్ళీ కలిసే అవకాశం తక్కువ శాతం ఉంటుంది. దాంతోపాటు కంప్లీట్ గా ఎంజే క్యారెక్టర్ ని బ్రాండ్ న్యూ డేలో లేపేస్తారు. పీటర్ పార్కర్ కి కొత్త గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, సిడ్నీ స్వీనీ, సేడీ సింగ్, ఇలా చాలా హోప్స్ కూడా కొంతమంది పెట్టుకున్నారు. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పీటర్కి చాలా హార్ట్ బ్రేక్ అయ్యే లాంటి మూమెంట్సే ఫిల్మ్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎంజే, నెడ్ ఇద్దరూ తన ముందే ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వలేకపోవడం, దాంతోపాటు ఎంజేకి కొత్త బాయ్ ఫ్రెండ్ రావడం, పీటర్ సేమ్ అపార్ట్మెంట్లోని ఆ పార్టీకి ఇన్వైట్ అవ్వడం, దగ్గర నుండి చూస్తున్నా ఏం చేయలేని సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా దారుణంగా ఉంటాయి. తీసేస్తే కంప్లీట్గా రిలేషన్షిప్ తీసేస్తారనే చాలామంది అనుకున్నారు. కానీ ఈ విధమైన దారుణమైన ఫ్యాంటసీ ఎంసీయూ అంటే ఆల్రెడీ ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 క్లైమాక్స్లో చూశారు కదా. సో మళ్ళీ ఇలాంటిది ఎందుకు అనే టైప్లో కూడా చాలామంది బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. బట్ ఇనీషియల్గా లీక్ అయిన స్క్రిప్ట్స్లో కూడా వీటి గురించి ఆన్సర్స్ ఉన్నాయి. కాకపోతే 2 డిఫరెంట్ టైప్స్లో అయితే మాత్రం ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ని కూడా ఫిలిం క్లైమాక్స్కి ప్లాన్ చేస్తున్నారు. అంటే అది క్లైమాక్స్ బ్యాటిల్ కాదు, ఆ తర్వాత పీటర్ ఎంజే కన్ఫ్రంటేషన్. ట్రైలర్లో మనకి కనిపించిన షాట్ అయితే మాత్రం పీటర్ కన్ఫ్రంట్ అయ్యే సీన్ అయితే కాదు, అది ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ ఎంజేని సేవ్ చేసేలాంటి మూమెంట్. సో అది పీటర్ పార్కర్ కాదు, స్పైడర్ మ్యాన్ అంటే ఎవరో సూపర్ హీరో అన్నట్టు మాత్రమే ఎంజేకి ఆ సీన్లో తెలుసు. సో ప్రెసెంట్ లీక్స్లోని అండ్ ఇనిషియల్గా లీక్ అయిన స్క్రిప్ట్స్లోని కూడా 2 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు టెస్ట్ స్క్రీనింగ్స్లోని చూపించి ఏ క్లైమాక్స్ బాగుందని వాళ్ళు ఫీల్ అవుతారో రివ్యూస్, ఆ రెస్పాన్స్ రిపోర్ట్స్ బట్టి వాళ్ళు ఆ క్లైమాక్స్నే ఫిక్స్ చేస్తారు. టు బి హానెస్ట్, నాకు ఆ 2 క్లైమాక్స్లు కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఆ 2 క్లైమాక్సెస్ ఏంటంటే, ఇనీషియల్గా పీటర్ పార్కర్ నోవే హోమ్లోనే మనకి లెటర్ రాసి పెట్టుకున్నాడు కదా ఎంజేకి ఇద్దామని చెప్పి. సో ఆ లెటర్నే బ్రాండ్ న్యూ డే ట్రైలర్లో చదువుతున్నాడు. లేదా కొత్త లెటర్ రాసుకున్నాడా అనేది కూడా తెలియదు, కానీ ఆ లెటర్ని ఇవ్వడానికి అయితే మాత్రం ప్రయత్నిస్తాడు, కానీ కంప్లీట్గా ఫెయిల్ అవుతాడు. బట్ క్లైమాక్స్లో అయితే మాత్రం ఆ లెటర్ని ఎంజేకి ఇవ్వడం, నిజం చెప్పడం, దాంతో వాళ్ళిద్దరూ కలిసిపోయేలాగా కూడా ప్లాన్ చేశారు. ఇది చాలా చాలా వరస్ట్ ఎండింగ్ అని చెప్పాలి. అంటే ఇంత లేజీ రైటింగ్ ఎంసీయూ రెగ్యులర్ ఆడియన్స్, కంప్లీట్గా టైం పాస్ ఫిల్మ్స్ చూసే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేరు. క్లైమాక్స్ అంటే మినిమం ఇంపాక్ట్ ఉండాలి, అండ్ విడిపోయిన తర్వాత కలిసినప్పుడు కూడా ఆ లవ్ మూమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇదైతే మాత్రం చాలా చాలా వరస్ట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ క్లైమాక్స్ పెట్టకపోవచ్చు. కానీ వాళ్ళు ఆల్టర్నేటివ్గా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకున్న ఇంకొక క్లైమాక్స్ ఏంటంటే, ఎంజేకి పీటర్ ఎవరో తెలుసంట, కానీ పీటర్తో మళ్ళీ కలవాలని అండ్ స్పైడర్ మ్యాన్ని మళ్ళీ మీట్ అవ్వాలని అనుకోకుండా, అంటే తనకి నిజం తెలుసు, పీటర్ చెప్పే సిచ్యువేషన్లోనే నువ్వెవరో నాకు తెలుసు అనేలాంటి ట్విస్ట్ని రివీల్ చేస్తుందంట. దాంతో వాళ్ళు మళ్ళీ కలిసేలాంటి మూమెంట్స్ వస్తాయంట. ఇది పక్కాగా వరస్ట్ కన్నా వరస్ట్ అవుద్ది. అంటే ప్రీవియస్గా ఫస్ట్ క్లైమాక్స్ కన్నా ఇది ఇంకాస్త పెద్ద ప్లాట్ హోల్ అయ్యే అవకాశం ఉంది. ఎంసీలోని చాలా ప్లాట్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంజేకి ముందు నుండి పీటర్ ఎవరో తెలిస్తే వేరే బాయ్ ఫ్రెండ్ తోటి ఉండడం, అది కూడా పీటర్ ముందే ఉండడం, దాంతోపాటు పీటర్ కనిపించిన ఎవరో తెలియనట్టు నటించడం, ఇదంతా వదిలేస్తే అసలు ఎంజేకి పీటర్ ఎలా గుర్తున్నాడు? ఏదో కేవలం ఎక్కువగా ప్రేమించినంత మాత్రాన మెమరీస్ వైప్ అయిపోయిన తర్వాత కూడా ఆ స్పెల్ని బ్రేక్ చేసి కూడా తనకి మళ్ళీ మెమరీ గుర్తుకు రావడం అనేది ఇంపాసిబుల్, అన్కన్విన్సింగ్ ప్లాట్ హోల్ అనే ఉంటుంది. అండ్ ఆ నిజం తెలిసిన తర్వాత అట్లీస్ట్ నెట్కైనా తెలియడం, దాంతోపాటు కొంచెమైనా సరే ఇట్ మేక్ సెన్స్ అనేలాగా ఎక్కడ కూడా అనిపించట్లేదు. మొత్తం నిజం తెలిసినా కూడా తెలియనట్టు నటించడం అనేది, ఆ ట్విస్ట్ అనేది కంప్లీట్గా ప్లాట్ హోల్, అన్కన్విన్సింగ్ అనే ఉంటుంది. సో ప్రస్తుతానికి వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, టెస్ట్ స్క్రీనింగ్ అయిన తర్వాత ఈ 2 క్లైమాక్సెస్ కూడా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అంటే 2 క్లైమాక్స్లు బాగాలేదని చెప్పి నెగిటివ్ రెస్పాన్స్ వస్తే ఇంకొక కొత్త క్లైమాక్స్ని రీషూట్ చేసి రైట్ చేసే ప్లానింగ్లో కూడా ప్రస్తుతానికి ఉన్నారంట. షూటింగ్ అయిపోయింది. చాలా ఎంసీయూ ఫిల్మ్స్కి ఈ విధంగా టెస్ట్ స్క్రీనింగ్స్ యొక్క రిపోర్ట్స్ బట్టి రీషూట్స్ జరుగుతుంటాయి అండ్ స్క్రిప్ట్లోని కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. దానివల్ల అప్కమింగ్ ఫిల్మ్కి కనెక్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ 2 క్లైమాక్సెస్ కూడా అవెంజర్స్ డూమ్స్ డేకి కనెక్షన్ ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజేకి పీటర్ నిజం చెప్పగానే, ఆ లెటర్ ఇవ్వగానే ఇన్కర్షన్ ఏర్పడుతుంది. యాక్చువల్గా ఇన్కర్షన్ ఏర్పడిన సిచ్యువేషన్ అనేది, రీజన్ అనేది వేరే దానికి కనెక్టే ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్గా ఈ మూమెంట్లోనే ఇన్కర్షన్ క్రియేట్ అవడం వలన డూమ్స్ డేకి లీడ్ చేసే లాంటి క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ అయితే మాత్రం ఫిల్మ్ ఎండింగ్లో ఉంటుందని అయితే మాత్రం ఈ క్లైమాక్స్లో వాళ్ళు ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ క్లైమాక్స్లో కూడా ఎంజే ఎప్పుడైతే నాకు గతం గుర్తుంది, నువ్వెవరో నాకు తెలుసు, కంప్లీట్గా డేజావూ లాగా మొత్తం అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ ఫిల్మ్స్ లాగా, ఇండియన్ ఫిల్మ్స్ లాగా ఏదో కరెంట్ షాక్ కొట్టడం, మన ప్రేమ చాలా స్ట్రాంగ్ అన్నట్టు ఫ్లాష్ బ్యాక్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా లైక్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ లాంటి ట్విస్ట్ రివీల్ అవ్వగానే ఒక్కసారిగా మళ్ళీ ఇన్కర్షన్స్ క్రియేట్ అవడం. సో ఈ విధమైన 2 క్లైమాక్సెస్ ప్లాన్ చేసుకున్నారు. సరే, ఆ రెండింటిని కూడా క్రిటిసైజ్ చేస్తున్నావు, ట్రోల్ చేస్తున్నావు కదా బ్రో, నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీటర్ రాసుకున్న లెటర్ని ఎంజే సీక్రెట్గా రీడ్ చేయడం, దాంతోపాటు పీటర్ పార్కర్ని వేరే పర్సన్ లాగా ఎంజే మీట్ అవుతుంది కదా,
ఆ వేరే పర్సనే స్పైడర్ మ్యాన్ అని చెప్పి తనకి రివీల్ అవడం, దాంతోపాటు ఆ లెటర్ని తను సీక్రెట్గా చదివిన తర్వాత ఇంతకు ముందు తినే నా బాయ్ ఫ్రెండ్ ఐడెంటిటీని ఇలా దాచుకోవడానికి కంప్లీట్గా ఈ విధంగా విడిపోయామనే రీజన్స్ అనేవి తనకి మెల్లిగా తెలియడం, దాంతోపాటు డేజావు, ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ఈ కరెంట్ షాక్ అనేది అన్కన్విన్సింగ్గా కాకుండా కన్విన్సింగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 మూమెంట్స్ వాళ్ళు మీట్ అయిన తర్వాత ఈ పర్సన్ నాకు ఇంతకు ముందు తెలుసు అంటే మెమరీ వైపు అయినా బాడీలో ఉన్న ఫీలింగ్స్ కానీ కొంచెం ఆ సెన్సెస్ కానీ మనకి ఈ పర్సన్ ఎక్కడో చూసినట్టే ఉంది, ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టే ఉంది అనే ఫీలింగ్స్ వస్తుంటాయి కదా. వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ క్రియేట్ అవ్వడం, ఆ తర్వాత స్లోగా ఎంజే మొత్తం అంతా కూడా తెలుసుకోవడం అనేది, అంటే ఒక్కొక్క పోర్షన్ రైటింగ్లోని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇస్తే ఇట్ మేక్స్ సెన్స్. కానీ మధ్యలోని ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ యొక్క ఎలిమెంట్ని ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. వీళ్ళు రీయూనిట్ అయినా సరే ఎంజే ఆ పర్సన్ని వదిలేయడానికి కూడా ప్రాపర్ రీజన్ అంటూ కన్విన్సింగ్గా ఉండాలి కదా. ఆ పర్సన్ ఇప్పుడు మోసం చేసినట్టే, ఆ పర్సన్కి జస్టిఫికేషన్ జరగనట్టే కదా. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్లో ఎప్పుడు కూడా ఈ క్యారెక్టర్ వర్క్స్లోని ఫ్లాస్ అయితే ఉంటాయి అనమాట. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అనేవి బాగా రేర్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ లీడ్స్కి ఫేవర్గా వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఉండాలని డిసైడ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా అదర్ పర్సన్ కూడా సరే నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిది, నేను కాంప్రమైజ్ అయిపోతా అనడం అనేది వెరీ వెరీ అన్కన్విన్సింగ్. అండ్ ఆ థర్డ్ పర్సన్కి జస్టిఫికేషన్ జరగనట్టే అండ్ చీటింగ్ని అంటే ఆ క్యారెక్టర్ని మోసం చేసినట్టే, అప్పుడు ఈ మెయిన్ క్యారెక్టర్ తప్పు చేసినట్టే కదా. టు బి హానెస్ట్ గైస్, ఇప్పటిదాకా టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ లాంటి కనెక్షన్ అయితే మాత్రం స్టోరీ విషయంలో అయితే మాత్రం ఈ ప్రెజెంట్ టామ్ హాలండ్ పీటర్ పార్కర్కి ఈ ఫార్ ఫ్రమ్ హోమ్, నో వే హోమ్ వరకు అయితే మాత్రం నాకైతే పర్సనల్గా కలగలేదు. ఆ పీటర్ పార్కర్ టోబీ మ్యాగ్వైర్ యొక్క కాలేజ్ లైఫ్ స్టోరీ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా కంప్లీట్గా ఇమ్మర్సివ్ అయ్యేలాంటి ఫీలింగ్ నాకు స్కూల్ డేస్ నుండి ఎక్కువ శాతం ఇచ్చింది. మేబీ దాన్ని రిపిటేటివ్, దాన్ని ఆ ఫామ్లోని కాస్త రిపీట్ చేద్దాం, యాడ్ చేద్దామని ఈ విధమైన ఎలిమెంట్స్ని మేబీ ప్రయత్నిస్తున్నారేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజే న్యూ బాయ్ ఫ్రెండ్ మేబీ విలన్కి రిలేటెడ్ కావచ్చు, తను కూడా చెడ్డవాడు కావచ్చు, కాబట్టి తనని మోసం చేసినా కూడా పర్లేదు, ఎంజే మళ్ళీ పీటర్కి తిరిగి కలిసేలాగా అలా గతం మెల్లిగా ఒక్కొక్క ఫీలింగ్స్ ద్వారా అండ్ నిజం తెలిసి గుర్తురావడం వల్ల ఒక్కసారిగా క్లైమాక్స్లోని వాళ్ళు మీట్ అవ్వగానే ఆ ఇన్కర్షన్స్ జరగడం, అది డూమ్స్ డేకి లీడ్ చేసేలాగా క్లైమాక్స్ని ప్లాన్ చేసినా కూడా బాగుంటుంది. మరి చూద్దాం యాక్చువల్ ఫిలింలోని ప్రెజెంట్ ఈ 2 ఆల్టర్నేటివ్ క్లైమాక్సెస్ని పక్కాగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రిజెక్ట్ చేయకపోతే మాత్రం క్లైమాక్స్ పక్కాగా ఫెయిల్ అవుతుంది. ఆ 2 క్లైమాక్సెస్లో ఏదో ఒకటి పెట్టిన, అలానే నేను అనుకునేదే పెట్టాలని అనట్లేదు. మేబీ ఇలాంటి కన్విన్సింగ్ పార్ట్ని కూడా క్లైమాక్స్లో వేరేలా కూడా పెట్టచ్చు. షూటింగ్ అయిపోయినా కూడా వాళ్ళు ఆ టెస్ట్ స్క్రీనింగ్స్ యొక్క రిపోర్ట్స్ బట్టి పక్కాగా మళ్ళీ ఆ ఫ్యూ సీన్స్ అయితే మాత్రం రీషూట్స్ చేస్తారు, వాటిని మళ్ళీ ఇందులోని అతికించేస్తారు. ఎందుకంటే ఈ సీన్స్కి పెద్దగా VFX ప్రాబ్లం కూడా ఉండదు కదా. ఇది MCUకి కొత్త ఏం కాదు, చాలా సార్లు ఇంతకు ముందు పెద్ద పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్కి, MCU ఫిల్మ్స్కి అయితే మాత్రం చాలా సార్లే ఇలాంటి నార్మల్ డ్రామా అండ్ కాన్వర్జేషన్ సీన్స్ని అయితే మాత్రం రిప్లేస్ చేశారు. దాంతోపాటు ఫిల్మ్లోని అసలు పనిషర్కి, ఈ హ్యాండ్కి, డేర్ డెవిల్కి ఎలాంటి కనెక్షన్ ఉంటుందనే థీరీస్ అండ్ లీక్స్ కూడా వస్తున్నాయి అనమాట. దాంతోపాటు డేర్ డెవిల్ కూడా ఉండే పాసిబిలిటీస్ గురించి కూడా, అండ్ ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ అయిన కింగ్ పిన్ ఎక్కడున్నాడు, కింగ్ పిన్ కూడా ఈ ఫిల్మ్లో వన్ ఆఫ్ ది విలనా అండ్ స్పైడర్ మ్యాన్ మీద కోపంతో ఉంటాడు. ఎందుకంటే విజిలాంటీని కంప్లీట్గా అరెస్ట్ చేసేయాలని చెప్పి కింగ్ పిన్ ప్లాన్ చేసుకున్నాడు కదా, స్టిల్ తను బ్యాడ్ గాయే. అండ్ డేర్ డెవిల్ సీజన్ 2 కూడా రాబోతుంది, అండ్ పనిషర్ స్పెషల్ కూడా రాబోతుంది. అండ్ థండర్ బోల్ట్స్ క్లైమాక్స్లోని సెంట్రీని కంట్రోల్ చేసిన తర్వాత ఆ థండర్ బోల్ట్స్ టీమ్ అంటే న్యూ అవెంజర్స్ యొక్క టవర్లోని థండర్ బోల్ట్స్ టీమ్ ఉంటారు, వాళ్ళకి ఈ స్పైడర్ మ్యాన్కి మీటప్ అవ్వచ్చా? అలాంటి సీన్స్, పాసిబిలిటీస్, లీక్స్, థీరీస్ చాలానే వస్తున్నాయి అనమాట. కంప్లీట్గా నేనైతే వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. బ్రాండ్ న్యూ డే ఒక స్ట్రీట్ లెవెల్ ఫిల్మ్ అయినా సరే డూమ్స్ డేని సెట్ చేసేలాంటి ఒక బిగ్ ఈవెంట్ని అయితే మాత్రం ఈ ఫిల్మ్లోని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ డైరెక్షన్ టేకింగ్ బాగున్నా రైటింగ్ విషయంలో మాత్రం ప్రాపర్గా ఉండాలి. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేకపోయినా, ప్రాపర్ రైటింగ్ కన్విన్సింగ్గా లేకపోయినా కూడా మళ్ళీ ఫ్లాస్ చూసే అవకాశం ఉంది, కంప్లీట్గా ఈ సాగాలో చూసినట్టు. మరి ఈ 2 ఆల్టర్నేటివ్ క్లైమాక్సెస్ కాకుండా థర్డ్గా నేను చెప్పిన ఈ థీరీ క్లైమాక్స్ మీకు ఈ మూడిట్లో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే మీ దగ్గర ఇంకేమైనా కొత్త థీరీ ఉంటే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.